జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజ్ గురించి చాలా పెద్దగా చెప్తున్నారు. ఆ విషయం మేము ప్రజానికానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా కన్వే చేస్తున్నాము. ఆయన 17 కాలేజీలు శాంక్షన్ చేసుకొచ్చి 17 కాలేజీల్లో 3 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కాలేజెస్, అలాగే 14 స్టేట్ అండ్ సెంటర్ కొలాబరేటర్తో స్టార్ట్ చేసినటువంటి కాలేజెస్. అందులో 5 మెడికల్ కాలేజెస్ ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ చేశారు. అందులో 2 సెంట్రలీ స్పాన్సర్డ్, 3 స్టేట్ స్పాన్సర్డ్, అంటే స్టేట్ అండ్ సెంటర్ స్పాన్సర్డ్. అండ్ ఫేజ్ 2లో పాడేరు కాలేజ్ కూడా ఫుల్లీ సెంట్రలీ స్పాన్సర్డ్. ఈ ఓపెన్ అయినటువంటి 3 కాలేజెస్లో కూడా స్టేట్ అండ్ సెంటర్ కాంపోనెంట్లో కూడా సెంటర్ ఇచ్చినటువంటి 975 కోట్ల రూపాయలు, దాన్ని పూర్తిగా కూడా సెంటర్ ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం వినియోగించడం జరిగింది. అంతేకాకుండా ఈ పథకంలో పీజీ మెడికల్ కాలేజెస్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పీజీ మెడికల్ కాలేజెస్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డెవలప్ చేయాలని సుమారు 700 కోట్లు ఇచ్చారో దాంట్లో వచ్చినటువంటి డబ్బులు కూడా 496 కోట్లు ఈ మెడికల్ కాలేజ్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా ఉన్న డబ్బుల సంగతి తర్వాత పెడితే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు మాత్రం ఇక్కడ ఖర్చు పెట్టారు, కానీ రాష్ట్రం నుంచి 1 రూపాయి కూడా ఈ కాలేజెస్ కట్టడానికి ఎటువంటి ఉపయోగం జరగలేదనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్లో కూడా ఈ 17 కాలేజెస్లో మేము కట్టాము చెప్పామంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో 100% కంప్లీట్ అయితే జరగలేదు. ఇప్పుడు ఓపెన్ అయినటువంటి కాలేజెస్లో కూడా సుమారు 2500 కోట్ల బడ్జెట్ అయితే కేవలం 672 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ కాలేజీలో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సుమారు 1900 కోట్ల రూపాయలని ఖర్చు చేయాల్సి ఉంది. అంటే ఏదో బిల్డింగ్ కట్టారు, కానీ ఆ బిల్డింగ్ హాస్పిటల్ కావాల్సినటువంటి మెకానిజం ఏదైతే హాస్పిటల్ అవ్వచ్చు, హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, దేన్ని కూడా సమకూర్చకుండా కేవలం బిల్డింగ్, క్లాస్ రూమ్స్ కట్టారు, హాస్టల్ రూమ్స్ కట్టారు, దానికి కలర్ వేశారు. అది కూడా ఏంటి, ఉన్నటువంటి ఈ 4 కాలేజెస్ మాత్రమే. మిగతా ఏ కాలేజీకి కూడా ఆయన కనీసం పునాది నుంచి కూడా పైకి రాలేని పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజెస్ 17 కాలేజీలు కూడా ఆయన చెప్పినటువంటి వాస్తవం ఎటువంటిది లేదనే సంగతి కూడా నేను అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఈరోజు ఈ 5 ఏళ్ల కాలంలో 17 కాలేజీలు శాంక్షన్ చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ వాస్తవానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో కేవలం బిల్డింగ్లు మాత్రమే కట్టారు, కానీ దానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా ఇవ్వలేదనే సంగతి కూడా చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా పీజీల కోసం ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న కాలేజెస్కి పీజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది. అది వర్క్ స్టార్ట్ చేసామని చూపించి ఆ నిధులు కూడా ఈరోజు డైవర్ట్ చేసి ఇతర అవసరాలకు వాడుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పీజీ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బాధ్యతను కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి ఆ ఫండ్స్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు మనం ఇప్పుడు ఆపరేట్ అవుతున్న కాలేజ్ మోడల్స్ కూడా మనం చూడాలి. ఈ కాలేజీలో 50% గవర్నమెంట్ సీట్స్, అలాగే 35% కేటగిరీ బి కింద ఇస్తున్నారు, అలాగే 15% కేటగిరీ సి కింద ఇస్తున్నారు. కేటగిరీ బి కింద ఉన్నటువంటి వాళ్ళకి సుమారు 14 లక్షల రూపాయలు ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నారు. కేటగిరీ సి ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటాకి లాగే వాళ్ళకు కూడా ఒక 25 lakhs వరకు కూడా చేయడం జరుగుతూ ఉంది. అంటే సుమారు ఇప్పుడున్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్డ్ మోడల్ అని వాళ్ళు చెప్పుకున్న విధానం ఏదైతే ఉందో అది సుమారు ప్రైవేటు కాలేజ్కి ఉన్నటువంటి విధానమే. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కాలేజ్లో ఉన్నదో సేమ్ మోడల్ వాళ్ళు కూడా చేస్తున్న మోడలే. అంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో 50% ఒకలాగా, కేటగిరీ బి కింద 35%, కేటగిరీ సి కింద 15%. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో ఏదైతే మోడల్ ఉందో అదే మోడల్ గతంలో ఆయన ప్రభుత్వంలో కూడా ఈరోజు మెడికల్ కాలేజ్, కొత్తగా ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కావాల్సినటువంటి మిగతా ఉన్నటువంటి కాలేజ్ని కూడా కంప్లీట్ చేయాలని ఆయన ఇప్పుడు సుమారు ఆ కాలేజ్ కంప్లీట్ చేయాలన్నా కూడా చాలా పెద్ద బాధ్యత కాబట్టి ఒక P3 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ గతంలో మనం చూసాము. ఎన్నో సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగాయి. ఎయిర్పోర్ట్ ఆధునీకరణ అవ్వచ్చు, కానీ ఈరోజు పోర్ట్స్ల విషయంలో కానీ
ఎక్కడ కూడా ఫెసిలిటీస్ అనేది సామాన్యుడికి భారం లేకుండా, ఎందుకంటే ఈరోజు ఎయిర్పోర్టు గవర్నమెంట్ ఆపరేటెడ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అలాగే P3 మోడల్లో ఆపరేట్ అవుతున్నటువంటి GMR లాంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా సామాన్యుడికి భారం లేకుండా ఎలాగైతే అమలు చేశారో, ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఎలాగైతే తీసుకొచ్చారో, అలాంటి మోడల్లో ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే మనం ఇనిషియేట్ చేశారో, గత ప్రభుత్వం ఇనిషియేట్ చేశారో, దాన్ని పూర్తి చేయాలని ఒక బాధ్యతతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P3 మోడల్లో తీసుకొచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.